వింధ్య పర్వతంలో ఏనుగులు మత్తెక్కి మదించి గర్వించి ఘేంకరిస్తూ ఉంటే ఒక్కసారి సింహం గర్జన చేసేసరికి ఏనుగులు పారిపోయేవి. అలాగే జీవితంలో కష్టాలు, సమస్యలు, దుఃఖాలు అనేటువంటిది ఏనుగులు మత్తెక్కి ప్రవర్తిస్తూ ఉంటే మన ఆత్మధైర్యాన్ని కబళించే ప్రయత్నం చేస్తే ఆత్మజ్ఞానం అనేటువంటి సింహాన్ని మేలుకొలపాలి. అది వివేకానంద సింహనాదం అవుతుంది. అది పంచాశ్యస్ఫుటకంఠనాథగత శుంభత్కుంభిదర్పాంధ్యమం న్యంచద్ధాటక భూమిభృచ్చిఖర గర్వావంధ్యమున్ వింధ్యమున్. హాటక భూమిభృత్, భూమిభృత్ అంటే పర్వతం, హాటక భూమిభృత్ అంటే బంగారు పర్వతం, మేరు పర్వతం. హాటక భూమిభృత్ శిఖరములు అంటే మేరు పర్వత శిఖరాలు. హాటక భూమిభృత్ శిఖర గర్వ అవంధ్యము. మేరు పర్వత శిఖరాల గర్వాన్ని కూడా పోగొట్టగలిగే స్థైర్యంతో, ధైర్యంతో వింధ్య పర్వతం ఉందిట. అందుకని అమ్మవారు వింధ్యాచల నివాసిని. హిమాచలంలో పుట్టింది, వింధ్యాచలం పెట్టింది ఆవిడ. అందుకని వింధ్యాచల నివాసిన్యై నమః. వింధ్యాచలం అనగానే ఒక మహర్షి తపస్సు గురించి మనం చెప్పుకోకపోతే ఈ నామ వ్యాఖ్యానం సంపూర్ణము కాదు, సంతృప్తికరము కాదు. ఆ మహర్షి అగస్త్య మహర్షి. ఎటువంటి వాడు అగస్త్య మహర్షి అంటే? ధ్యేయము కాలకేయుల వధించుట, లోకము మేలుగోరి స్వాహాయని కుంభ సంజనుతుడాచమనంబనరించు వేళ హాహాయని ఆర్వలేదు. ధ్యేయము కాలకేయుల వధించుట, లోకము మేలుగోరి స్వాహాయని కుంభ సంజనుతుడాచమనంబనరించు వేళ హాహాయని ఆర్వలేదు. ఋషి ఆయన పండిత గర్భమందు శాస్త్రాయత సాగరముల విహారము సౌఖ్యము కాక దుఃఖమా అని సాగర ఘోష కావ్యంలో అగస్త్య మహర్షి యొక్క ధైర్యాల గురించి రాశాను. అగస్త్యుడంటే అటువంటి లోకం మేలుకోరాడు, మహాతపస్సు చేశాడు, పర్వతాలను పాదాక్రాంతం చేసుకున్నాడు. వింధ్య పర్వతమే ఉదాహరణ. సముద్రాలను ఆచమనం పట్టాడు. కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 కుక్కల్లో మింగి పారేశాడు. తపశ్శక్తి అటువంటిది. ఇవాళ మన సైనికుల విజయం కోసం మనం ఇంట్లో ఏకాంతంగా, మౌనంగా, ధ్యానంగా తపస్సు చేయాలి. ఆడ, మగ, కులం, మతం ఏ భేదం లేదు. మనం చెయ్యగలిగిన రీతిలో మనస్సును నిగ్రహించి ఏకనామాంకితం చేసి, భగవత్పాదాంకితం చేసి భారతదేశ విజయాన్ని, ధర్మజయాన్ని కోరుతూ మనం అందరం తపస్సు చేయాలి. అందరం చేయగలం. మన కుటుంబ విషయాలు, అన్ని ఇతర విషయాలు, ఆరోగ్యాలు, అన్ని సమస్యలు పక్కనెట్టేయాలి. దేశం మొత్తం కలిసి ఎదుర్కోవాల్సిన వ్యవహారం ఇది. ఇప్పుడు అందరూ ఉన్నది ఒకే ఒక స్వరూపం భారతమాత. 130 కోట్ల రూపాలతో ఉంది భారతమాత.